నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. స్వగ్రామంలో ముగిసిన మెడికో ప్రీతి అంత్యక్రియలు, అశ్రునయనాల మధ్య కన్నీటి వీడుకోలు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు, సింహవాహన సేవపై దర్శనమిచ్చిన నారసింహుడు. అల్లూరు జిల్లా ఇటపాక మండలంలో పోలవరం నిర్వాసితుల సభ, 16 సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత కేసులు కొట్టేశారన్న మర్లపాటి నాగేశ్వరరావు. చిత్తూరు జిల్లాలోని కార్వేటి నగరంలో టిప్పర్ లారీ బీభత్సం, ఒకరు మృతి చెందగా 20 మందికి పైగా గాయాలు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మెడికో ప్రీతి అంత్యక్రియలు స్వగ్రామంలో ముగిశాయి. అశ్రు నయనాల మధ్య ప్రీతికి కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీలు, ప్రజా సంఘాలు, నేతలు కన్నీటి వీడుకోలు పలికారు. ప్రీతి మృతితో గిర్నీ తండా కన్నీటి స్వంద్రంగా మారింది. కాగా ప్రీతి అంత్యక్రియల్లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. విపక్ష నేతలను అంత్యక్రియల్లో పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రీతి అంత్యక్రియల్లో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆపై గొడవ సర్దుమణిగింది. మందకృష్ణ మాదిగ, బీఆర్ఎస్, బీజేపీ నేతలు పాడేపట్టారు. ప్రీతి అంత్యక్రియల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా పాల్గొన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటలకు గోవర్ధన గిరిధర అలంకార సేవలో, సాయంత్రం 6 గంటలకు సింహవాహన సేవపై నారసింహుడు దర్శనమిచ్చాడు. అల్లూరు జిల్లా ఇటపాక మండలంలో పోలవరం నిర్వాసితుల సభ సిపిఎం పార్టీ నిర్వహించింది. సభానంతరం మీడియాతో సిపిఎం జిల్లా కార్యదర్శి మర్లపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ 2007 జనవరి 29న భద్రాచలం కేంద్రంగా పోలవరం నిర్వాసితులకు న్యాయం జరగాలని ఉద్యమం చేస్తుంటే ఆనాటి ప్రభుత్వం నిర్వాసితుల మీద అత్యంత దారుణంగా కాల్పులు జరిపి మండల పరిధిలో ఉన్న 21 మంది మీద కేసులు పెట్టారని, 16 సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం పోలీసులు మోపిన అభియోగాలు నిరాధారమైనవని, జిల్లా కోర్టు కేసులు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిందని అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పోలవరం నిర్వాసితులకు భవిష్యత్తులో కూడా 4 మండలాల్లో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎర్ర జెండా ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. పోలవరం ఉద్యమాన్ని న్యాయం జరిగేంత వరకు, నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు కొనసాగిస్తాం. పోలవరం ఉద్యమాన్ని ఈరోజు పోలవరం నిర్వాసితుల సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం 2007 జనవరి 29వ తారీఖున భద్రాచలం కేంద్రంగా నిర్వాసితులకు న్యాయం జరగాలని చెప్పేసి ఉద్యమం చేస్తూ ఉంటే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం
నిర్వాసితుల మీద అత్యంత దారుణంగా కాల్పులు జరిపారు. దాని మీద ఈ మండలంలో ఉన్నటువంటి 21 మంది మీద కేసులు మోపడ్డాయి. ఆ కేసులు సుమారు 16.5 సంవత్సరాల పాటు తిరిగి నిన్ననే కొట్టివేయడం జరిగింది. ఏదైతే పోలవరం నిర్వాసితుల గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజా ఉద్యమాలు నిర్వాసితుల పక్షాన కొట్లాడుతూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఏదైతే ఈ మండలంలో కానీ ఈ 4 మండలాల్లో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా రానున్న కాలంలో ఎర్రజెండా నాయకత్వంలో పోలవరం నిర్వాసితులని ఆదుకునే దానికోసం ప్రభుత్వం కనుక చొరవ చేయకపోతే ఉద్యమాలని తీవ్రతరం చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మెడలు వంచైన నిర్వాసితులకి న్యాయం జరిగేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లాలోని కాల్వేటి నగరంలో టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు ప్రక్కన ఉన్న వారిపైకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయాలు కాగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సునీత అనే యువతి మృతి చెందగా ఉదయ్, వెన్నెల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్న టిప్పర్ డ్రైవర్ను వెంటనే అరెస్ట్ చేయాలని గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సద్దుమణిగించేందుకు యత్నించారు. డ్రైవర్ను అరెస్ట్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అన్ని చోట్ల నువ్వే అడ్డం వస్తున్నావు. నాకు ప్రాణాలు ఉంది పెట్టేయండి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో నియోజకవర్గ స్థాయి ప్రైవేటు డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ ఆలయ కమ్యూనిటీ హాల్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నవయువ తెలంగాణ రాష్ట్ర డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బి ఉపేందర్ హాజరయ్యారు. కార్మిక నాయకుడు నర్సాగౌడ్ మాట్లాడుతూ ఆంధ్రలో ఆటో కార్మికులకు 10,000 రూపాయల చొప్పున ఇస్తుందని, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ పథకం ప్రవేశపెట్టి ఆటో కార్మికులను ఆదుకోవాలని అన్నారు. డ్రైవర్లకు అవమానాలు, డ్రైవర్లకు ఎలాంటి నిధులు నియామకాలు లేవు కాబట్టి దయచేసి లైసెన్స్ రూపంలో కూడా లైసెన్స్ పెట్టుకుని బ్యాంకులో రుణాలు ఇచ్చే విధంగా కూడా మీరు అందరూ కూడా మరి మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. డ్రైవర్లను ఆదుకోవాలి. తెలంగాణ గవర్నమెంట్ ముందుకు వచ్చి డ్రైవర్లను ఆదుకొని ప్రతి డ్రైవర్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని కోరుకుంటూ ముగిస్తున్నా. జై డ్రైవర్ అన్న. ఆ డిమాండ్లను ప్రతి ఒక్కటి నెరవేర్చాలని కోరుకుంటూ ప్రతి డ్రైవర్కి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరుతున్నా. జై డ్రైవర్ అన్న. డ్రైవర్ లైకత. జై డ్రైవర్ అన్న. డ్రైవర్ లైకత. మరి నవయువ తెలంగాణ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మెట్పల్లి గ్రామంలో మరి జేఏసీ ఆధ్వర్యంలో అలాగే నవయువ తెలంగాణ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్లో మరి కలుస్తూ అందరు కలిసి బహిరంగ మీటింగ్ పెట్టుకొని 200 మెంబర్స్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి మీటింగ్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మరి ఆటో డ్రైవర్, మరి క్యాబ్ డ్రైవర్, ఇటుపోతే మ్యాజిక్ టాటా ఏసీ డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, కార్ డ్రైవర్లు అందరికీ కూడా మేము కోరేది ఒకటే, ఏ రకంగా అయితే ఆర్టీఓకి మేము చెల్లిస్తున్న ప్రతి ఒక్క అమౌంట్ అయితే ఏబీ లైసెన్స్ కావచ్చు, బ్యాడ్జ్ లైసెన్స్ కావచ్చు, లైట్ వెయిట్ లైసెన్స్ కావచ్చు, మరి మేము కూడా డ్రైవర్ అకౌంట్ ఒక రూపంలోనైతే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టిన వాళ్ళం అవుతున్నాం. టోల్ గేట్ రూపం అయితే రోడ్ ట్యాక్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ని మేము ఒకటే కోరుతున్నాం, ఏమని మా డ్రైవర్లకి కావాల్సిన సంక్షేమ పథకాలు మొత్తం రిలీజ్ చేయాలి. డ్రైవర్లకి ఎలాగైతే బ్యాంక్ రుణాలు ఇప్పుడు మన రాష్ట్ర తెలంగాణ నవయువ తెలంగాణ సంఘం పెట్టి ఇలా కార్మిక సంఘాలు ఇన్ని ఏకదాటిగా ఇట్లా కోరుట్ల మెట్పల్లి కాన్స్టిట్యున్సీలో భారీ ఎత్తున సభ చేయడం జరిగింది. కాబట్టి
మన తెలంగాణ ప్రభుత్వం మా మీద కార్మికుల మీద ఒక ధ్యాస ఉంచి ఇలా 4 కోట్ల జనాభాలో 2 కోట్ల డ్రైవర్ ఫ్యామిలీ ఉంది కాబట్టి మీరు మామూలను గుర్తించి మాకు డ్రైవర్ పింఛన్ ఇవ్వాలా, డ్రైవర్ బంధు ఇవ్వాలా, మాకు ఇండ్లు కట్టియాలా, మాకు ఏవేవైతే హక్కులు ఉన్నాయో మాకు చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అయ్యా ప్రతి ఒక్క మంత్రులకు కానీ ప్రధానమంత్రి కానీ ఇలా మన ప్రభుత్వం ప్రతి ఒక్క ముందు సీట్లో మన డ్రైవర్ లేని వ్యవస్థ నడది. అయ్యా గారు ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మేము డ్రైవర్ కార్మిక సంఘాల నుంచి నేను గుగులో శివలాల్ నాయక్ మాట్లాడుతూ మరియు రాష్ట్ర ఉపేందర్ గారు అధ్యక్షుడు మాట్లాడుతూ ఈ కోరిక మేరకు మరి జేఏసీ అధ్యక్షుడు మరి అలాగనే సంపదన్న గారు, నరసింహన్న గారు మరి ఈ యొక్క సమావేశాన్ని కుమారన్న గారు సమావేశాన్ని సహించి మరి ఈ యొక్క మీటింగ్ని డ్రైవర్ల సంక్షేమం కోసం, డ్రైవర్ల హక్కుల కోసం, డ్రైవర్ల ఈ ఏదైతే ఆటో ఏదైతే మ్యాజిక్ టాటా ఏసీ ఏవైతే ఉన్నాయో రేట్లు పెంపు కోసం మరి ఎక్కడైతే డ్రైవర్కి నిద్ర లేకుండా అర్ధరాత్రులు అపోరాత్రులు మరి డ్రైవర్లు ఈ 24/7 మళ్ళీ వాళ్ళ డ్యూటీ నిమిత్తం వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరి ఆ యాక్సిడెంట్లు జరిగిన సమయంలో కూడా మరి గవర్నమెంట్ నుంచే కానీ ప్రైవేట్ నుంచే కానీ తీసుకున్న ఓనర్ల నుంచే కానీ ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఈరోజు మరి డ్రైవర్లకు ఒక చిన్న చూపు ఎదురవుతుంది. మాకంటూ ఒక ఇన్సూరెన్స్ ఉంటే సికింద్రాబాద్ వైఎంసీఏ చౌరస్తా వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సుతో పాటు ఒక కారు, బైక్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 4గురికి గాయాలయ్యాయి. నల్గొండ జిల్లా చివ్వెల్ల మండలం గుంపుల వద్ద వెన్నెల ట్రాన్స్పోర్ట్స్కు చెందిన ఓ ప్రైవేటు బస్సు దగ్ధమైంది. హైదరాబాద్ BHELకు డిపోకు చెందిన సూపర్ డీలక్స్ బస్సు కూడా సంఘటనా స్థలం వద్ద ఉంది. వెన్నెల ట్రావెల్స్ బస్సు సర్వీసులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తున్న బస్సులో సాంకేతిక సమస్య రావడంతో బస్సులోని ప్రయాణికులను దించి డ్రైవర్ రోడ్డు ప్రక్కన బస్సును నిలిపి మరమ్మతులు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ అయినట్లు సమాచారం. దీంతో ఫైర్ ఇంజన్ని పిలిపించి మంటలు ఆర్పించారు. ప్రయాణికులను వేరే బస్సులో విజయవాడకు తరలించారు. కాగా ఆర్టీసీ బస్సు ప్రైవేటు బస్సు ఢీకొనడంతోనే మంటలు వ్యాపించినట్లు మరికొందరు పేర్కొంటున్నారు. అంటుకుంది. అయ్యయ్యో
గూడూరు పట్టణంలోని ఎస్ఎస్ రోడ్లో నిర్మాణంలో ఉన్న కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే వరప్రసాద్ స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ నాయకులు ఎల్లసరి గోపాలరెడ్డి నిర్మాణ పనులను పరిశీలించారు. కాంట్రాక్టర్లకు వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పాత మార్కెట్లో వ్యాపారాలు చేస్తున్న వారందరికీ అవకాశం కల్పిస్తామని, అదేవిధంగా మార్కెట్కి వచ్చే ప్రజలకు కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే వీళ్ళకెందుకో మురికి మీద అయిపోయింది కావాలి మన ప్లేస్లు. ఇప్పుడు వన్ థింగ్ మార్చి 13వ తేదీ జరగనున్న ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గూడూరు డివిజన్లో ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్లోని అధికారులతో ఆర్డీఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై డివిజన్లోని తహసీల్దారులు, పోలీసు, రెవెన్యూ జోనల్ ఆఫీసర్లతో ఆర్డీఓ కిరణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా పలు అంశాలపై కూడా చర్చించారు. ఆర్డీఓ మాట్లాడుతూ మార్చి 13వ తేదీ ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎన్నికల కొరకు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందితో సమావేశం నిర్వహించి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించామని తెలిపారు. ఇది టీచర్స్కి మరియు గ్రాడ్యుయేట్స్కి, కానీ ఒకటి స్థానిక సంస్థలకి ఎన్నికలకు మాత్రము డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నెల్లూరు. అంటే నెక్స్ట్ గ్రాడ్యుయేట్స్కి మరియు టీచర్స్కి పోలింగ్ జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్ ప్రెమిసెస్లో 3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఎంపీడీఓ ఆఫీస్ ప్రెమిసెస్లో 3 పోలింగ్ స్టేషన్స్. కోటకు సంబంధించి ఏపీకేఆర్ జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో 4 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ గ్రాడ్యుయేట్స్కి 3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, టీచర్స్కి 1 పోలింగ్ స్టేషన్ ఉంది. ఇలా మనకు ఈ 2 రూట్లకు కలిపి మొత్తం మీటింగ్ పెట్టుకొని చెప్పడం జరిగింది. దీంతో మేము ఇప్పటికే సెక్టరల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, జోనల్ ఆఫీసర్స్ అందరినీ కూడా అప్రూవ్ చేయడం జరిగింది, ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో. అలాగే బందోబస్తు ప్లాన్, క్రిటికల్, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్ మ్యాపింగ్ చేసుకొని ఎలక్షన్స్ సజావుగా నిర్వహిస్తూ 13వ తేదీ మార్చి 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సమయాన్ని తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దీనికి సంబంధించి మన రిటర్నింగ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈరోజు మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మన గూడూరు నియోజకవర్గంలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వగ్రామంలో ముగిసిన మెడికో ప్రీతి అంత్యక్రియలు, అశ్రునయనాల మధ్య కన్నీటి వీడుకోలు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు, సింహవాహన సేవపై దర్శనమిచ్చిన నారసింహుడు. అల్లూరు జిల్లా ఇటపాక మండలంలో పోలవరం నిర్వాసితుల సభ, 16 సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత కేసులు కొట్టేశారన్న మర్లపాటి నాగేశ్వరరావు. చిత్తూరు జిల్లాలోని కార్వేటి నగరంలో టిప్పర్ లారీ బీభత్సం, 1 మృతి చెందగా 20 మందికి పైగా గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.